ఓపెన్ టాక్ విత్ ముంజేటి. నేను మీ ముంజేటి. అంటే ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం తెలంగాణ ఏర్పడిన తర్వాత అక్కడ కూడా ఉద్యమాలు జరుగుతున్నప్పుడు హైదరాబాద్ అనే మహానగరాన్ని కోల్పోతున్నాము అనే ఆంధ్ర ప్రజలు భావిస్తున్న తరుణంలో అమరావతి ఆ స్థాయి నగరంగా కావాలని వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం చంద్రబాబు నాయుడు అమరావతిని అంత పెద్దగా ప్లాన్ చేశారు అనుకోవాలి కదా. ఇప్పుడు ఇన్నోవేషన్ మీద, అవునండి, క్రియేటివిటీ మీద, విజన్ మీద బాగా నమ్మకం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మిగిలిన వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి చాలా వ్యత్యాసం ఉంది. అవునండి, చాలా డిఫరెన్స్ ఉంది. ఈయన భవిష్యత్తు తరాల గురించి కూడా ఆలోచిస్తారు. అవునండి, హైదరాబాదు ఈజ్ ఏ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. అవునండి, నాట్ ఓన్లీ ఫర్ తెలుగు పీపుల్ త్రూఅవుట్ ఇండియా. అవునండి. అటువంటి నగరం మనకు ఉంటే బాగుంటుంది అని ఆయన అనుకుని ఉండవచ్చు. ఆ దిశగానే ఈ ప్రణాళికలు, ఈ డిజైన్లు ఇవన్నీ చేస్తున్నారు. దాంట్లో తప్పుపట్టవలసిన విషయం ఏమీ లేదు. అవునండి. కాకపోతే అది రాజధాని కాదు. నేను ఏం చెప్తున్నానంటే రాజధాని ఈజ్ డిఫరెంట్, అమరావతి ఈజ్ డిఫరెంట్. అయితే రాజధాని కూడా అమరావతిలో ఉండటం వల్ల అమరావతి ఇప్పుడు మన హైదరాబాద్ అని రాజధాని అనుకుంటున్నాం. హైదరాబాద్కి రాజధానికి సంబంధం ఏముంది? రాజధాని ఈజ్ సెపరేట్ బిల్డింగ్స్, పరిపాలన. తెలంగాణకి ఎక్కడి నుంచో అక్కడి నుంచి కూర్చుని మంత్రులు ఫైళ్ళు చూడాలి, మీటింగ్లు పెట్టుకోవాలి, నిర్ణయాలు తీసుకోవాలి, కలెక్టర్లకి వీళ్ళకి దిశానిర్దేశం చేయడానికి ఒక పర్టికులర్ ప్లేస్ కావాలి. కాబట్టి దట్ ఈస్ కాల్డ్ క్యాపిటల్. అవునండి. ఇప్పుడు ఇక్కడ కూడా అమరావతిని సెపరేట్ చేయండి, రాజధానిని సెపరేట్ చేయండి. అమరావతిలో కట్టండి బిల్డింగులు, వరల్డ్ క్లాస్ బిల్డింగులు అన్నీ కట్టండి, రాజధానికి పనికొచ్చే కట్టండి. కానీ రాజధాని అమరావతి అనేది సెపరేట్ ఎంటిటీస్ అనే విషయాన్ని జనానికి క్లారిఫై చేయండి. ఈ నగరాన్ని నాశనం చేస్తానంటాడు ఆయన. చేయనివ్వండి, చేయగలిగిందేముంది? ఇప్పుడు ఇవాళ రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతిలో రాశారు, నేను ఆర్టికల్ చదవలేదు కానీ మిత్రులు చెప్పారు. ఇప్పుడు గవర్నమెంట్ బిల్డింగ్లు కడుతున్నావు ఇక్కడ అమరావతిలో, రైట్, ఉన్నాయి. కానీ 30,000 ఎకరాలు అవసరం లేదు గవర్నమెంట్ బిల్డింగ్లు కట్టడానికి. అంతే, ఇంతకుముందు మనం అనుకున్నట్టుగానే 400 ఎకరాలు అయితే బ్రహ్మాండమైన బిల్డింగ్లని రాజధాని నిర్మాణానికి, ఆఫీసర్లు ఉండటానికి, వాళ్ళ నివాస స్థలాలకి, స్టాఫ్కి, అందరికీ సరిపోయిన భవనాలు ఒక 500 ఎకరాల్లో కట్టవచ్చు. మిగిలిన 25,000 ఎకరాలు దానికి ప్రజలు ఉండటానికి, రోడ్లకి, సౌకర్యాలకి. ముందు ప్రజలుండే ఏర్పాటు చేయండి. ఇప్పుడు ఆ రాజధాని గ్రామాల వాళ్ళు తప్ప అక్కడ బయట నుంచి వచ్చి ఉన్నవాళ్ళు ఎవరున్నారు ఇవాళ? అవునండి. వాళ్ళకి ఏం ఏర్పాట్లు చేస్తున్నారు మీరు? అదే కదా, గవర్నమెంట్ బిల్డింగులు చేస్తే ఓ బిల్డింగ్ చేస్తున్నారు బ్రహ్మాండంగా, కింద చూస్తే అంతా గోతులు, పల్లాలు, పొలాలు, చెట్లు, పిచ్చెట్లు, నీటి కుంటలు. అది నగరం ఎట్లా అవుద్ది? అందువల్ల ఏంటంటే ఒక కాంప్రహెన్సివ్గా చేయండి. అది వద్దని ఆయన అన్నాడు అనుకోండి, ఆయన రావడానికి ఇంకా చాలా టైం పడద్ది. ఒక రావటం అంటూ ఇన్ఎవిటబుల్ అయితే మళ్ళీ అవి సరిపోతున్నట్టుగా మళ్ళీ భూసేకరణ మళ్ళీ స్టార్ట్. ఒకటండి, ఏ థ్రెట్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫ్రమ్ జగన్. అవునండి. ఇప్పుడు ఎన్నికలు లేవు కాబట్టి ఆ థ్రెట్ కొంచెం గట్టిగా కనపట్ల. సో మీరు వీలైనంతగా అమరావతిని ముందు ఈ లోపు డెవలప్ చేయండి, ప్రజల నివాసాలు ఏర్పాటు చేయండి, లేకపోతే చిన్న షాపుల వాళ్ళు. అసలు ముందు ఒక యాక్టివిటీ, లైఫ్ యాక్టివిటీ ఎక్కడ బిగిన్ అయింది మీకు? అప్పుడు 5 ఏళ్ళు, 14-19 మధ్య 5 ఏళ్ళు, తర్వాత 19-24 మధ్య శ్మశానం అనుకోండి, అనుకుందాం. 5 ఇప్పుడు వచ్చి 6.5 సంవత్సరాలు. అవునండి. ఇంకొక 3.5 ఏళ్ళు ఉంది. 10 ఏళ్లలో ముందు ప్రజలకు కావాల్సిన ప్రాథమిక సౌకర్యాలతో నగరాన్ని జనావాసాలుగా తయారు చేయలేరా? ఇప్పుడు మనం హైదరాబాద్ అభివృద్ధిని మన కళ్ళారా మనం చూసాం. ఏ ప్రభుత్వం దీన్ని అభివృద్ధి చేయలేదు కదా. అక్కడ మియాపూర్ వరకు కావచ్చు, లేదా పటాన్చెరు వరకు కావచ్చు, ఇటుపక్క ఏమొచ్చే హయత్న వరకు కావచ్చు, ఇటుపక్క ఏమో శంషాబాద్ వరకు, ఇవన్నీ ఇంత వ్యాపించిందంటే ప్రజలు వచ్చి మనం డెవలప్ చేసుకుని మన ఇల్లు కట్టుకున్నాం. నువ్వు ప్రజలకు ఇచ్చే స్థలాలు. ఇప్పుడు నేను లాస్ట్ వీక్ ఎప్పుడో ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ రాశాను. అదొక అద్భుతమైన నగరం అవుద్ది ఎప్పుడు అందులో నివసించటానికి ప్రజలను అనుమతించినప్పుడు, ప్రజలను ప్రోత్సహించినప్పుడు, ప్రజలకు కనీస వసతులు కల్పించి మీరు దీంట్లో నివసించండి రా,
మీకు ఈ హౌస్ ట్యాక్స్ 5 ఏళ్ల వరకు మేము వసూలు చేయం, అవును లేకపోతే విద్యుత్ అందరికి 5 రూపాయలకు చొప్పున యూనిట్కి ఇస్తుంటే మీకు 2 రూపాయల చొప్పున ఇస్తాం. అవును ఇట్లా మీరు ఇల్లు కట్టుకుంటారా, సిమెంట్లో 50% మేము కన్సెషన్ ఇప్పిస్తాం. గవర్నమెంటే కట్టద్దు వాళ్ళకి, సిమెంట్ కంపెనీల వాళ్ళకి, స్టీలు, ఎలక్ట్రికల్ వైర్స్ ఇవన్నీ కూడా మేము 50% కన్సెషన్కి ఇప్పిస్తాం. కట్టుకోండి, ఇల్లు శుభ్రంగా ఉండండి. కానీ ప్రజలు రావాలంటే ఇక్కడ వాళ్ళకి వృత్తి కూడా దొరకాలి కదండి, పనులు కూడా దొరకాలి కదా. ఇప్పుడంటే బిల్డింగ్లు కడుతున్నారు, కార్మికులు వస్తారు. కానీ ఇప్పుడు పూర్వం హైదరాబాద్లో వచ్చారంటే మీకు బాలనగర్ కావచ్చు, జీడిమెట్లు కావచ్చు, ఉప్పల్ కావచ్చు, ఇండస్ట్రియల్ ఏరియా ఉండేది కదా. ఆ ఇండస్ట్రియల్ ఏరియాలో జనాభా పనిచేయడం కోసం ఎక్కడెక్కడి నుంచి వచ్చి, అలాంటి సౌకర్యం ప్రస్తుతం అమరావతి లేదు కదా, ఇండస్ట్రీస్ లేవు కదా. మీరు 3-4 విషయాలు గుర్తుపెట్టుకోవాలి సార్. జగన్ ఈజ్ నాట్ ఏ కన్వెన్షనల్ పొలిటికల్ లీడర్. హీ ఈజ్ ఏ మ్యాన్ ఆఫ్ నెగిటివ్ యాటిట్యూడ్. బేసికల్గా అతను ఎప్పటికైనా వస్తే అమరావతికి ప్రమాదం ఉంది, ఇంకో దానికి లాభం ఉందని కాదు, దీనికి ప్రమాదం ఉంది. అవును. సో ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని కాంప్రహెన్సివ్గా, అవును, ఇట్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి ఏ వన్ మ్యాన్ అఫైర్ యాజ్ ఫార్ యాజ్ అమరావతి ఈజ్ కన్సర్న్. అమరావతిలో ఒక పద్ధతిలోకి తీసుకురావాలంటే యూ నీడ్ ది హెల్ప్ ఆఫ్ సెవరల్ లైక్ మైండెడ్ పీపుల్. అవును. ప్రతిదీ చంద్రబాబు గారే చూసి చేద్దాం అనుకుంటే టైం సరిపోదు. సో అందుకని ఏంటంటే మనం ఎక్కడో బయలుదేరి ఎక్కడికో వచ్చాము. అంటే సజ్జల గారు అన్నమాట. సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్ని కాంట్రడిక్ట్ చేయటం కరెక్ట్ కాదు. పార్టీకి ఒక పాలసీ ఉండదు. వెరీ సింపుల్. ఎందుకనంటే ఆయన పార్టీ ప్రెసిడెంట్, హీఈస్ ది సూపర్ బాస్, హీఈస్ ది సుప్రీం, యు ఆర్ ఓన్లీ అడ్వైజర్. నువ్వు ఆయనకి చెప్పు, అయ్యా నిన్న నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ చాలా చండాలంగా ఉంది, జనం తిడుతున్నారు, మళ్ళీ కూర్చుని ఇంకొక మాట ఏదన్నా మాట్లాడు అని ఆయనకి చెప్పు. హూ ఆర్ యూ టు కమ్ బిఫోర్ ప్రెస్ అండ్ టాక్? నువ్వు ఆయన శ్రేయోభిలాషివి బేసికల్గా, నువ్వు ఆయన సలహాదారుడివి, ఓకే. కానీ నువ్వు చెప్పాల్సింది ఎవరికి? విలేకరులకు కాదు. అవును. యూ యువర్ సెల్ఫ్ ఈజ్ ఎ జర్నలిస్ట్. నువ్వు చెప్పాల్సింది ఎవరికి? అధినాయకుడికి. సార్ నిన్న మనం ఇట్లా స్టేట్మెంట్ ఇచ్చాం, ఇట్ హ్యాస్ ఎ నెగిటివ్ ఫీడ్బ్యాక్, పబ్లిక్ నాట్ హ్యాపీ, మీరు ఇట్లా కరెక్షన్ చేయండి సార్ అని నువ్వు తెర వెనక ఉండి ఆయనకి చెప్పాలి. ఏది పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినా అయిపోయింది ఒక స్టేట్మెంట్. పోనీ జగన్ గారే ఆయన పేరు మీద ఉందండి అని చెప్పి, మై ఎర్లియర్ స్టేట్మెంట్ వాస్ మిస్కన్స్ట్రూడ్, పీపుల్ అపార్థం చేసుకున్నారు. నా ఉద్దేశం అది కాదు. చంద్రబాబు దీంట్లో బోళ్ళకు తినేస్తున్నాడని చెప్పాలన్నది నా ఉద్దేశం తప్ప అమరావతికి ఎగనెస్ట్ కాదు నేను అని ఆయన ఒక పేపర్ స్టేట్మెంట్ ఇస్తే అవును, మీడియాలో వచ్చేసేది.